హలో ఎవ్రీవన్, మ్యారేజ్ అయిన తర్వాత నేను మా హస్బెండ్ కలిసి ఫస్ట్ టైం వెకేషన్కి వెళ్తున్నాము. టెంపుల్కి వెళ్ళాము 1 or 2 days, బట్ ఇలా 4 days వెకేషన్కి ఎప్పుడు వెళ్ళలేదు. సో ప్లాన్ చేసుకొని గోకర్ణ అయితే వెళ్దాం అనుకున్నాము. సో అక్కడ బీచెస్ అండ్ చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి అనేసి ఆ ప్లేస్ని చూస్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ ఏమైందంటే ఆరెంజ్ ట్రావెల్స్లో రిటర్న్కి వెళ్ళడానికి టికెట్స్ ఒకేసారి బుక్ చేసుకున్నాము. బట్ అనుకోకుండా వాళ్ళు వెళ్ళడానికి 1 or 2 hours ముందు టికెట్ క్యాన్సిల్ అయిందని మెసేజ్ వచ్చిందనమాట. సో కాల్ చేసి టికెట్ క్యాన్సిల్ అయిపోయిందని చెప్తే మనకి ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు కాబట్టి ఇంకా ఏం అనలేదు. వెంటనే లక్కీగా 2 tickets దొరికితే వెంటనే బుక్ చేసేసుకున్నాము. జర్నీ అంతా కంఫర్టబుల్గా అనిపించలేదు. ఎనీవేస్ గోకర్ణకి అయితే రీచ్ అయిపోయాం. గోకర్ణలో ఏమేమి ప్లేసెస్ చూసామో, అక్కడ లివింగ్ కాస్ట్, ఫుడ్ అంతా ఎలా ఉంటుందో అండ్ ఏ ప్లేస్కి ఎలా వెళ్ళాలో అవన్నీ కూడా వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. హలో ఎవ్రీవన్, గోకర్ణ మెయిన్ రోడ్లో బస్ దిగిన తర్వాత కాటేజెస్కి వెళ్ళడానికి 15 kilometers దూరం అయితే ఉంటుందంట. అక్కడ నుంచి ఆటోస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. 500 ఛార్జ్ చేస్తారు మనకి లోపలికి వెళ్ళడానికి. ఎంత దూరం వెళ్ళినా ఇంకా రావట్లేదు. అక్కడికి వెళ్ళంగానే ఫుల్ వాకింగ్ అవుతుంది మనకైతే. ఎక్కడికైనా సరే కిలోమీటర్స్ నడవాల్సిందే. బీచ్ పక్కన కాటేజెస్లో స్టే చేయడం అంటే నాకు చాలా ఇష్టం. స్పెషల్లీ ఆ వ్యూ కోసం మా హస్బెండ్ అడిగితే ఆన్లైన్లో ముందుగానే చూసి రూమ్ అయితే బుక్ చేశారు. సో 2 nights 3 days ఉన్నామన్నమాట. సో మాకు 3100 rupees అలా ఛార్జ్ చేశారు 3 daysకి. ఓకే, రూమ్ అయితే నాట్ బ్యాడ్, ఓకేగా ఉంది. ఒక 3 days కదా, ప్రాబ్లం లేదు. అండ్ రెస్టారెంట్ కూడా అక్కడే ఉంటుంది, ఫుడ్ కూడా అక్కడే అవైలబుల్గా ఉంటుంది, మనం ఎక్కువ దూరం వెళ్లకుండా. గోకర్ణ గురించి ఫుల్ డీటెయిల్స్ వీడియోస్ చేస్తాను, స్టే ట్యూన్. హలో ఎవ్రీవన్, ఇది గోకర్ణలో మా డే 1 అనమాట. సో ఫ్రెష్ అయ్యేసి పక్కనే కాటేజెస్లో ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఫుడ్ ఎలా ఉంటుందో అసలు ఐడియా లేదు. వెళ్ళగానే కొంచెం కాఫీ అయితే తీసుకున్నాము. ఓకే, ఎంతైనా మన దగ్గర ఉన్నట్టయితే ఫుడ్ ఎక్కడ దొరకదు, కొంచెం కష్టమే. బట్ అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి ఒక కాఫీ తప్ప మిగతావన్నీ 200 and above ఉన్నాయి. కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఎనీవేస్ ఇలా బీచ్ పక్కన కూర్చొని కాఫీ తాగుతూ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే ఆ ఫీల్ ఉంది. జర్నీ చేసి టైర్డ్ అవడం వల్ల కొంచెం రెస్ట్ తీసుకున్నాము. సో కాటేజెస్ పక్కన బీచ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. గోకర్ణలో ఫస్ట్ డే రోజు యానా కేవ్స్ వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. సో ఇక్కడ రెంటల్ స్కూటీస్ అవైలబుల్గా ఉంటాయి అండ్ పర్ డే మనకి 350 అలా ఛార్జ్ చేస్తారు. మేము 3 daysకి తీసుకున్నాము. ఇంత బడ్జెట్ పెట్టుకోండి అంత బడ్జెట్ పెట్టుకోండి అని నేను చెప్పను, కానీ మనం ఇలా లాంగ్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు మనీ ఎక్కువగానే ఉంచుకోవాలి. ఎందుకంటే అక్కడ కాస్ట్లు ఎలా ఉంటాయో మనకు అసలు ఐడియా ఉండదు కాబట్టి. టెంపుల్స్ అలాంటి ప్లేసెస్లో అయితే కొంచెం తక్కువ బడ్జెట్లోనే అయిపోతాయి. బట్ ఇంత దూరం వచ్చి మనం ఇబ్బంది పడొద్దు కదా. ఇక్కడ లెమన్ వాటర్కి కూడా 80 rupees స్పెండ్ చేయాలి. అందుకే ట్రిప్కి లేట్ అయినా సరే మనం బడ్జెట్ గురించి ఆలోచించకుండా మనకి కావాల్సింది తింటూ నచ్చింది కొనుక్కుంటూ ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే నేను ట్రిప్కి ప్లాన్ చేస్తాను. మీరు కూడా నా అలాగైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఈ రూట్ వచ్చేసి యానా కేవ్స్కి వెళ్ళే రూట్ అనమాట. నేచర్ అయితే ఎంత బాగుందో, మొత్తం ఫారెస్ట్ అనమాట. ఎక్కువగా ఎండలేదు, ఆ రోజు ఫుల్ వర్షం పడింది. ఆ వర్షంలోనే కేవ్స్కి అయితే వెళ్ళాము. నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్. ఫుల్ ఎక్సైటెడ్గా యానా కేవ్స్ అయితే స్టార్ట్ అయిపోయాము. యానా కేవ్స్కి వెళ్ళే రూట్స్ అయితే చాలా డేంజర్గా ఉన్నాయి, కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి. గోకర్ణ నుండి యానా కేవ్స్కి 48 kilometers అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి 10 rupees అనమాట. వర్షంలో తడుస్తూ యానా కేవ్స్కి అయితే రీచ్ అయిపోయాము. యాక్చువల్గా యానా కేవ్స్కి రీచ్ అవ్వడానికి అక్కడ నుంచి 11 kilometers నడవాలంట. ఆ విషయం అయితే మాకు అసలు తెలియదు. చాలా ఎనర్జెటిక్గా ఎంట్రీ అయితే అయ్యాము. మొత్తం ఫారెస్ట్ లాగా ఉంది, చాలా యాంగ్జైటీగా అండ్ ఎక్సైటెడ్గా కూడా అనిపించింది. చుట్టూ చిన్న వాటర్ ఫాల్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఎంత నడిచినా రావట్లేదు. తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇన్ని కిలోమీటర్స్ నడవాలని. డే కూడా మొత్తం రాళ్ళు బురదతోటి చాలా దారుణంగా ఉంది. ఇదంతా 1 time ఎక్స్పీరియన్స్. ఫైనల్గా కేవ్స్ని అయితే చూశాను. పాసిబుల్ అయినంత వరకు అయితే ఎక్స్ప్లోర్ చేయగలిగాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. గోకర్ణలో మేము చూసిన హోటల్స్ అన్నింటిలో భగవాన్ కెఫే చాలా అఫోర్డబుల్ అని చెప్పొచ్చు. అండ్ చాలా చూసాము కంపేర్ టు అదర్ కాటేజెస్ హోటల్స్లో. భగవాన్ కెఫే చాలా రీజనబుల్ ప్రైజెస్ అనిపించాయి. వేరే కాటేజెస్లో 3 daysకి 5000, 6000 అలా ఛార్జ్ చేశారు. బట్ ఇక్కడ మాత్రం 3 daysకి 3100 ఛార్జ్ చేశారు. ఫుడ్ బయట ట్రై చేసాము, చాలా వరస్ట్గా అనిపించింది. అండ్ ఇక్కడ ఫుడ్ అయితే ఓకే, నాట్ బ్యాడ్. మనం అన్ని స్టేట్స్ ఫుడ్ అయితే టేస్ట్ చేయాలి కదా.
మన తెలంగాణ ఫుడ్, హైదరాబాద్ బిర్యానీ తిన్న వాళ్ళకి ఇవి కొంచెం కష్టంగానే అనిపిస్తాయి. బట్ ఓకే, నాట్ బ్యాడ్, అడ్జస్ట్ అవ్వచ్చు. ఫుడ్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. సీజనల్ రేట్స్ అంట 380, 480 అలా ఉన్నాయి. అండ్ రైస్ ఐటమ్స్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఇంకా స్టార్టర్స్ అయితే కడుపు నింపేసుకోవడమే ఇక్కడ ఉంటే మాత్రం. అండ్ సమ్మర్ కాబట్టి లెమన్ వాటర్స్ ఇలాంటివే. ఇంకా కాటేజెస్లో రూమ్స్ తీసుకుంటే మనకి బడ్జెట్లో అయిపోతుంది. అండ్ డైలీ బీచ్ దగ్గర వ్యూని కూడా ఎంజాయ్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డే 2 ఇన్ గోకర్ణ. సో ఈ రోజు వీడియోలో మురుడేశ్వర్ అయితే వెళ్తున్నాము. గోకర్ణ నుంచి మురుడేశ్వర్కి 78 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ బస్సెస్ అలాంటివి అయితే అవైలబుల్ ఉండవు. ఓన్ వెహికల్స్ లేదంటే ఇలాంటి రెంటల్ స్కూటీస్ తీసుకొని వెళ్ళడమే. గోకర్ణ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. చుట్టూ పచ్చని మొక్కలతో అసలు ఎక్కడంటే అక్కడ బీచెస్ ఉన్నాయి, రివర్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక మంచి పల్లెటూరు వాతావరణానికి వచ్చినట్టు అనిపించింది నాకైతే. వెళ్ళే రూట్లో ఎక్కువగా జీడి మామిడికాయ మొక్కలు అయితే చూసాను, చాలా ఉన్నాయి. ఇక్కడ క్యాష్యూస్ అయితే బాగా పండిస్తారంట. కొబ్బరి తోటలు, మామిడికాయలు, క్యాష్యూస్ రోడ్ల మీద మొత్తం ఇవే ఉన్నాయి ఎక్కడంటే అక్కడ. ఇలా నేచర్ని ఎంజాయ్ చేస్తుంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇన్ని డేస్ వర్క్ స్ట్రెస్ అంతా పోయి చాలా ప్లెజెంట్గా అనిపించింది మైండ్కి అయితే. గోకర్ణలో ఉన్న సూపర్ ఎక్సైటెడ్ ప్లేసెస్ అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. హలో ఎవ్రీవన్, ఫైనల్గా 2 hours జర్నీ తర్వాత మురుడేశ్వర్ అయితే రీచ్ అయ్యాము. నిజంగా మురుడేశ్వర్ టెంపుల్ ఎంత బాగుందంటే నేను మాటలు చెప్పలేను. అసలు చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. అంత పెద్ద గోపురాన్ని చూస్తుంటే నిజంగా చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. 237 అడుగుల గోపురాన్ని ఇలా దగ్గర నుంచి చూస్తుంటే చాలా బాగా అనిపించింది. అసలు మాటలు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా కానీ దగ్గర నుంచి చూసినప్పుడైతే నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. వరల్డ్లోని 2nd హైయెస్ట్ గోపురం మురుడేశ్వర్ టెంపుల్. నిజంగా చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను ఈ టెంపుల్కి వెళ్ళినందుకు. నేను ఎప్పుడు వీడియోస్లోనే చూసేదాన్ని అనమాట. నా చైల్డ్హుడ్ నుంచి కూడా నేను ఎక్కువగా వెళ్ళిన ప్లేసెస్ ఏమైనా ఉన్నాయంటే అవి ఓన్లీ టెంపుల్స్ మాత్రమే. అందులో ఇలాంటి టెంపుల్స్ అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ ఒక అమేజింగ్ వీడియో వస్తుంది, మిస్ కాకుండా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో ఒక సూపర్ ఎక్సైటెడ్ యూనిక్ ప్లేస్ని అయితే మీకు చూపించబోతున్నాను. ఇది మురుడేశ్వర్కి నియర్ బై 25 కిలోమీటర్స్లో ఒక ఫారెస్ట్ అయితే ఉంది. బోర్డ్ వాక్ మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్ అన్నమాట. నిజంగా చాలా యూనిక్గా అనిపించింది, చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేస్ అయితే. ఫోటోషూట్స్కి ఇలాంటి ప్లేసెస్ అయితే క్రేజీ ఉంటుంది కదా. నేను అనుకుంటూనే వెళ్ళాను ఫోటోషూట్కి, స్పాట్ మాత్రం బాగుందని. అండ్ నేను లోపలికి వెళ్ళాక కంప్లీట్గా అన్ని ప్రీ వెడ్డింగ్ షూట్సే అయినాయి ఆ రోజు అయితే. కంప్లీట్ ఫారెస్ట్ ఏరియాలోకి మనం వెళ్ళబోతున్నాము. ఇక్కడ వుడ్ తోటి బ్రిడ్జెస్ అయితే అరేంజ్ చేశారు. సో ఈ బ్రిడ్జెస్ మీద నుంచి మనం నడుస్తూ ఆ ఫారెస్ట్ అంతా చూడొచ్చు అనమాట.
ఇప్పుడు మనం చూస్తున్న ఈ బ్రిడ్జ్ వచ్చి షరావత్ మ్యాంగ్రూవ్ బోర్డ్ వాక్ అంటారు. సో ఇది ఒక డిఫరెంట్ ప్లేస్ లాగా అనిపించింది. నాకైతే ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. నేను మా హస్బెండ్ చాలా మంచి టైంని స్పెండ్ చేశాము ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో. అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో గోకర్ణలో ఉన్న మహాబలేశ్వర్ టెంపుల్ అయితే చూడడానికి వెళ్తున్నాము. మహాబలేశ్వర్ టెంపుల్ గురించి నేను చాలా స్టోరీస్ అయితే విన్నాను, చూడడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. టెంపుల్ వ్యూ మాత్రం చాలా బాగుంది. టెంపుల్కి పక్కనే బీచ్ ఉంటుందన్నమాట. టెంపుల్ లోపలికి వెళ్లే ముందు పక్కనే ఉన్న వినాయకుడిని దర్శించుకోవాలని చెప్పారు. సో ఇక్కడ మంచిగా ట్రెడిషనల్ వేర్ అయితే వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ అదృష్టం ఏంటంటే 1000 years ఓల్డ్ ఆత్మలింగాన్ని మన చేతులతో టచ్ చేపిస్తారంట. ఫస్ట్ మా హస్బెండ్ చెప్పినప్పుడు నేను అసలు నిజమా అనుకున్నాను. అక్కడికి వెళ్తే ఒక 5 to 10 seconds మన చేతులతో ఆత్మలింగాన్ని అయితే ముట్టుకోవచ్చు. ఆత్మలింగాన్ని మనకి ఎడ్జ్లో కొంచెమే కనిపిస్తుంది. ఇలాంటి పురాతనమైన టెంపుల్స్ చూస్తుంటే ఆ వైబే డిఫరెంట్. అసలు దర్శనం టికెట్స్ ఇలాంటివి ఏమి లేవు. చాలా ప్రశాంతంగా మనం దేవుణ్ణి దర్శించుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకటితో మళ్ళీ